హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ టాక్స్. ఈ మధ్య ఏ రీల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసినా ఈ జలకన్య ఎగ్జిబిషన్ ఫుల్ పాపులర్ అయిపోయింది. అందుకే అసలు ఏంటా స్పెషాలిటీ అని చెప్పి వచ్చేసాం. మీరు కూడా చూసేయండి. ఇది విజయవాడలో సితారాకి దగ్గర వాకబుల్ డిస్టెన్స్ లో పెట్టారు. మేము వచ్చిన రోజైతే అంత రష్ ఏం అనిపించలేదు. మరి చూసారా, మనతో పాటు ఆవు కూడా వచ్చేసింది ఎగ్జిబిషన్ చూసేయడానికి. ఇంకా ఎంట్రీ టికెట్ విషయానికి వచ్చేస్తే పర్ పర్సన్ 120 రూపీస్ అంట. అలాగే బిలో 3 years వాళ్ళకి ఫ్రీ టికెట్. 120 పర్ హెడ్ అంటే చాలా ఎక్కువ అనిపించింది. మరి అంత వర్త్ ఉందో లేదో చూసేయాలంటే వీడియో కంటిన్యూషన్ చూసేయండి. ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ జలకన్య అని మాత్రమే అనుకున్నాను, కానీ కాదంట. కాశ్మీర్ సీనరీస్ కూడా ఉంటాయంట. ఐ థింక్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనుకుంటా. మొత్తం దుమ్ము దుమ్ము ఉండిపోయింది అప్పటికే. ఇక్కడ ఆడియో రికార్డ్ అవ్వలేదు, కానీ యాక్చువల్లీ చాలా మట్టి ఉంది. అదే చెప్తున్నాను ఇక్కడ వీడియోలో. ఇంకా మాట్లాడుకుంది చాలు, కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం పదండి. ఫోటో తీస్తుందని చెప్పి ఫోజులు ఇచ్చేసాను, కానీ కాదని తెలిసాక హట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. ఎంతో ఆతృతగా జలకన్యలు కనిపిస్తారు రాగానే అని చెప్పి అనుకునే వాళ్ళకి పప్పులో కాలేసినట్టే. మమ్మల్ని చూసి ఏమనుకున్నారో తెలియదు, కానీ అక్కడ స్టాఫ్ అనుకుంటా మమ్మల్ని పదండి పదండి అని తోస్తానే ఉన్నారు. ఆ బొక్కల నుంచి దూరిపోతామని భయపడ్డారేమో మరి. కానీ ఏ మాట కామాట, ఈ మాత్రం సెట్టింగ్ అంటే మామూలు విషయం కాదు. మరి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కాశ్మీర్ ఎఫెక్ట్స్ ఇంత కూల్ గా ఉండడానికి ఏంటా సీక్రెట్ అంటే అదిదే. వావ్, లిటరల్లీ వావ్, చాలా బాగుంది. వాటర్ ఫాల్స్, సీనరీస్, నార్త్ సైడ్ అంతా గుర్తు చేస్తారు. అలా 2 ఫోటోలు దిగి కంటిన్యూ చేసేద్దాం. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. మధ్యలో చూస్తే ఆర్టిఫిషియల్ యాపిల్ చెట్టు షిమ్లాకి రిప్రజెంట్ చేసేటట్టు. And now we are presenting you our Shimla home tour. Oh, sorry, పక్కింటికి వచ్చేసాం. మన ఇంటికి కూడా వెళ్ళిపోదాం పదండి. చూసారుగా, ఇదే మన షిమ్లాలో ఇల్లు, బొమ్మరిల్లు. ఇక్కడ కూడా చుట్టాలతో కలకల్లాడిపోతుంది. కానీ మీరు కూడా రావాలి కాబట్టి వచ్చేయండి, చూసేయండి. ఇంకా మా హౌస్ టూర్ చూసేసాక ఇరుగు పొరుగు టూర్స్ కూడా చూసేసి అటు ఇటుగా ఉన్న పెంగ్విన్స్ ని కూడా చూసేసి అలా జలకన్య లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇంకా మన మెయిన్ జలకన్య స్పాట్కి వచ్చేసాము. పదండి చూసేద్దాం ఎలా ఉందో. ఇంతమంది మధ్యలో జలకన్యను స్పాట్ చేయడం చాలా కష్టమైపోయింది. మీరు కూడా చూసేయండి మాతో పాటు.
ఇంకా అలా హ్యాపీగా జలకన్య చూసేశాక నెక్స్ట్ సెక్టార్. ఇది చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఎటువైపు నుంచి ఏమొస్తుందో ఏ సౌండ్స్ కూడా తెలియట్లేదు. ముందే వీళ్ళు స్పెసిఫిక్ గా పెద్దవి ఇలా రిప్రజెంట్ చేశారు. ఇక్కడైతే ఒక ట్రైనీ అనుకుంటా ఫ్రీగా వదిలేశాడు పాముని. దాన్ని స్పెసిఫిక్ గా ఒకవైపు అన్నట్టు అస్సలు చూడనివ్వట్లేదు. దాన్ని కెలుకుతానే ఉన్నాడు ఆయన. దాన్ని కొంచెం సేపు చూస్తే బాగుంది కానీ తర్వాత భయం వేసింది యాక్చువల్లీ. ఇలానే డిఫరెంట్ స్పీషీస్ ని పెట్టి ఒక మినీ జూ లాగా క్రియేట్ చేస్తారు ఈ ప్లేస్ అంతా. దీన్ని చూసారా ఎంత హైట్ ఉందో? వామ్మో! ఎవరో చిన్న పాప దాని మాన నాకు తింటుంటే దాన్ని కెలుకుతానే ఉంది. దాని ఇచ్చే రియాక్షన్స్ కి భయపడుతుంది. పిల్లలంతే ఏంటేనేమో మరి. అంతేలేండి, అందరూ మాలాగా సైలెంట్ గా ఇన్నోసెంట్ గా ఉంటారు కదా మరి. ఇంకేముంది, నెక్స్ట్ ఎగ్జిబిషన్ అంటే షాపింగ్ ముఖ్యం కదా బిగ్లో. అలాగా మొత్తం షాపింగ్ కవర్ చేసేసుకోండి. తిరిగినోళ్ళకి తిరిగినంత తిరుగుతుంటే వస్తూనే ఉంది. అదేంటో మరి. ఇది చూసారా, చిన్నప్పుడు ఎంత గట్టిగా కొట్టుకొని ఆడుకునే వాళ్ళం ఈ గన్ను కోసం. మీరు దేనికోసం కొట్టుకునే వాళ్ళు కామెంట్ చేసేయండి, మర్చిపోకండి. అలా వెళ్తూ ఉంటే చిన్నపిల్లల ట్యాబ్ ఒక చోట కనిపించింది. ఇంకేముంది, మనలో ఉన్న కంటెంట్ క్రియేటర్ బయటకు వచ్చేసి ఇలా వెరైటీగా ట్రై చేసాము. మా వీడియోని ఇంతసేపు చూసారంటే మీకు కూడా నచ్చే ఉంటది. మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బెల్ ముఖ్యం బిగులు. అప్పుడే మా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదేంటో ఇక్కడ బ్యాంగిల్స్ కనిపించగానే తెలియకుండానే ఆగిపోయాం. మేబీ అమ్మాయిలమని అప్పుడప్పుడు దీనికే గుర్తొస్తాయి. అన్నీ ట్రై చేస్తాం, బట్ అన్ని ఎగ్జిబిషన్స్ లో లాగా లేవు. ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. అలా వెళ్తూ ఉండగా ఒక షాప్ లో సడన్ గా ఆగిపోయాం. ఎందుకంటే అక్కడ ఒక బోర్డు కనిపించింది, ఏదైనా సరే 10 రూపాయలే అని. ఇంకా మనం ఎందుకు ఆగుతాం? అక్కర్లేని కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాం. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే కొన్ని మాత్రమే 10 రూపాయలంట, మిగతా అన్ని 50 రూపాయలు 100 రూపాయలే. అదే బిజినెస్ స్ట్రాటజీస్ అమ్మా. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కానీ బేరం ఆడాలని చెప్పి అర్థమయ్యి సైలెంట్గా జేబులో చేతులు పెట్టుకొని వచ్చేస్తున్నాం. నాలాంటి బుక్ ప్రియులకి విజ్ఞప్తి, ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి, కావాలంటే ట్రై చేసుకోండి. వామ్మో, ఇంకెంత దూరం ఉందిరా బాబు. ఎంత నడిచినా వస్తానే ఉంది. మాకు ఇదంతా తిరగడానికి ఈజీగా 2 hours పట్టింది. అది కూడా ఏ స్టాల్లోకి వెళ్లకుండానే. కోర్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి కదా, దానికి కూడా లేట్ అయింది అనుకోండి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఈ గేమ్ ఏంటో గాని
వచ్చిన ప్రతిసారి ఆడతాం, కానీ ఒక్కసారి కూడా ఆ స్టాల్లో ఉన్న పెద్ద పెద్ద ఐటమ్స్ ఏవి రావు మనకి. మీకు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చి అన్ని గేమ్స్ ఆడుతూ ఉండాలి. అప్పుడే మన లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా ఒక స్ట్రెస్ బస్టర్ లాగా మంచి రిలీఫ్ వస్తుంది అండ్ న్యూ స్టార్ట్ అవుతుంది. అమ్మయ్యా, ఫైనల్లీ వీ కేమ్ టు ద మెయిన్ పాయింట్. ఇక్కడికి వచ్చాక ప్రతిసారి కన్ఫ్యూజనే. రైడ్స్ ఎక్కి తినాలా, తిన్నాక రైడ్స్ ఆడాలా? మీరు కూడా చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. ఇంకిలా కాదని ఫస్ట్ ఆత్మారాముడిని శాంతించాక రైడ్స్ ఎక్కుదామని డిసైడ్ అయ్యి ఫుడ్కి వచ్చేసాం. పర్లేదు, టేస్ట్ బానే ఉంది, ట్రై చేయొచ్చు. ఎగ్జిబిషన్ ఏంటి, వేడి వేడి మిర్చి బజ్జీ, పైగా అప్పడాలు. అవి మర్చిపోతే ఎలా? అమ్మ కోసం ఒక ప్యాకెట్ అప్పడాలు తీసుకొచ్చేసాం. అంటే కేవలం మా కోసమే షాపింగ్ చేస్తే తిట్లు పడతాయి కదా. అదే అప్పడాలు ఇస్తే మమ్మీ హ్యాపీ, షాపింగ్కి మేము హ్యాపీ. పోలా, అద్దిరి పోలా. ఇది చూసి మా చెల్లి టెంప్ట్ అయ్యి నన్ను సావగొట్టి రైడ్ ఎక్కించింది మొత్తానికి. మా చెల్లి అడిగాక తప్పుతుందా, ఇంకెక్కేసాం. మా చెల్లి ఫేస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అందులో కొంచెం భయం, కొంచెం ఆనందం ఎక్కుతున్నామని. ఎక్కాక మళ్ళా భయపడకుండా ఉండడానికి అదొక టాస్క్. ఎదురుగా ఉన్న చిన్న పిల్లలు ఎక్కారు చూడు అని చెప్పి నా మోటివేషన్ స్పీచ్. ఫస్ట్ ఎక్కినప్పుడున్న జోషు ఆఫ్టర్ ఉన్నది ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు. That's it for today's video. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.